హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య స్వీయ విశ్లేషణాంశంగా మన బ్రెయిన్ చిప్ లాక్ అయిందా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మన బ్రెయిన్ చిప్ లాక్ అయిందా అంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య స్వీయ విశ్లేషణని వినిపిస్తాను, వినండి. ఈ మధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, ఇనుజెనెటిక్స్ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకు అర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధాశక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఒడెడ్ రెచావి అనే జెనిసిస్ట్ మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు. కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే తల్లిదండ్రుల డిఎన్ఏ ఆర్ఎస్ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాత ముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుకతరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూల శక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్ళు సంక్రమించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. భారతదేశంలో ఒక కులం పెళ్ళిళ్ళు ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్ సైన్స్ అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్ళు ఎదుగుదల లేని రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతుంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి గారు మనం మనుషులుగా బతకటం లేదు, కులాలుగా బతుకుతున్నాము అన్నారు. అది 21వ శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితం చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం. ఉదాహరణకు నా కుల కుటుంబం వృత్తినే చూస్తే, ఏది ప్రొఫెసర్ ఐలయ్య గారు చెప్పుకునేటువంటి వారి కుల వృత్తినే చూస్తే, వారి తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాత ముత్తాతల కులజన్యు పరిమితి వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే ప్రొఫెసర్ ఐలయ్య గారి మెదడుకు అందింది అని ఆయన స్వీయ విశ్లేషణలో చెప్తూ, అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. ఆ ప్రొఫెసర్ గారి ముందు తరాల నిరక్షరాస్యత ఆ క్రియేటివ్ కమ్యూనికేషన్ శక్తులను ఎంత బంధించిందో తెలియదు ప్రొఫెసర్ గారికే అన్నట్లుగా. ఒకవేళ ప్రొఫెసర్ గారి తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే ప్రొఫెసర్ గారి మెదడు ఎలా పనిచేసేదో తెలియదు అని ఆయనే స్వీయ విశ్లేషణలో అంటుంటాడు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికి, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికి వర్తిస్తుంది అని అంటాడు ప్రొఫెసర్ గారు. ఈ ప్రక్రియ ఋగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది అని ప్రొఫెసర్ ఐలయ్య అంటూ,
ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్ లాక్ చేయబడిందని ప్రొఫెసర్ ఐలయ్య గారి అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జరగాలి అని కోరుకుంటున్నారు ప్రొఫెసర్ ఐలయ్య. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్ ఆత్మకథ ఏ ఫుల్ లైఫ్ ప్రొఫెసర్ గారు చదివారట. జిమ్మీ కార్టర్ తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి పని, ఇంట్లో అన్నీ బాగు చేసే ప్లంబరు, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో జిమ్మీ కార్టర్ రాయలేదు. కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్ విభిన్న మానసిక శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన రాసినటువంటి ఆ అంశాన్ని మనం చదివితే. ఈ క్రమంలోనే మరి ఆయన జిమ్మీ కార్టర్ అతి చిన్న వయసు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకు ఎక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు జిమ్మీ కార్టర్. బ్రహ్మాండమైన నేవీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ హ్యాబిటేట్ ఫర్ హ్యుమానిటీ దాని తరఫున కార్పెంటర్గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు జిమ్మీ కార్టర్. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు జిమ్మీ కార్టర్. 95 ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూల్లో పాఠాలు కూడా చెప్పేవాడు జిమ్మీ కార్టర్. గొప్ప ఉపన్యాసకుడు. వీటన్నిటితో పాటు జార్జియా స్టేట్ గవర్నరు, ఆ తర్వాత అమెరికా 39వ అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్ను కూడా గెలిచి 100 సంవత్సరాలు బతికాడు జిమ్మీ కార్టర్. మానవ మెదడు చిప్ లాక్ చేయబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడో జిమ్మీ కార్టర్ జీవితంలో నిరూపించి చూపించాడు. కృత్రిమ మేధా ప్రపంచంలో మనం గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏం చేయబోతున్నదోనని చాలా చర్చ జరుగుతుంది నేడు. చాలా పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పులు జరగకుండా మనిషిని మించి చేయగలదు. కనుక మన ముందు మానవులకు పని మాయమై క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్కు చెందిన యువల్ నోవో హరారీ పదే పదే ఈ విషయమే చెప్తున్నాడు. అయితే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన, దాని సృష్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉండదు. ఇప్పటి వరకు పిల్లలకు చాలా వెనుకతరాల నుండి కూడా ఆలోచన శక్తి సంక్రమిస్తుందని డాక్టర్ ఒడేడ్ రెచాబీ అనే ఇజ్రాయిలీ జన్యుశాస్త్ర నిపుణుడు తన అధ్యయనంలో తేల్చాడు. మెదడు క్రియాశీల శక్తిని భారతదేశంలో ఒకే కుల వృత్తికి పరిమితం చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవం, ఆలోచన, క్రియాశీల కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకుంటున్నాయి. మానవ మెదడు చిప్ లాక్ చేయబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడో చెప్పడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జీవితం ఓ ఉదాహరణ అంటాడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోడీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చేయగలదు. అయితే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కుల ఏకవృత్తి, వాటికి సంబంధించిన పెళ్ళిళ్ళ వల్ల తరాలు లాక్ చేయబడి మెదళ్లతో పుట్టాం. లాక్ చేయబడిన మెదళ్లతో పుట్టాం మనం. అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయిలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చేయలేకపోతున్నారు. మతం, మూఢనమ్మకాలు తరతరాల మెదళ్లను క్రియేటివ్ ఆలోచనలోకి పోనీయకపోవటం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది, ఇతర దేశాల్లో కూడా జరిగింది.
ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. వేల ఏండ్లు మెదడు చిప్ లాక్ అయి ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం కనుక్కోవడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆదివాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్ సైన్స్ సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత మతాల చేత ఒప్పించడం నిజంగా చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను ల్యాబొరేటరీకి, సోషల్ సైన్స్ పాఠాల్లోకి తీసుకుపోవటం చాలా కష్టం. అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పదు. ఇప్పటికి జరిగింది అదే, ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తలతో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్ చేయబడి ఉంటుంది, లాక్ వేయబడుతుంది కూడా. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కులమత విలువల్లో అది మరింత నిజమండి అని అంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య వీరు సామాజిక శాస్త్రవేత్త, విశ్లేషకుడు, వారు అందించిన మన బ్రెయిన్ చిప్ లాక్ అయింది అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించండి అంటూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.